రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. రామకృష్ణ గారు పరుచూరు నుంచి. రామకృష్ణ గారు హలో, నమస్కారం అండి. నమస్తే అండి. రామకృష్ణ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం సార్. వ్యవసాయం. చెప్పండి రామకృష్ణ గారు, మాట్లాడండి. ఈ ఏడాది పాలన ఎలా ఉంది? వరస్ట్ గా ఉంది సార్. ఓకే, ఎందుకండి, ఏం జరిగింది సార్? రైతుల్ని గవర్నమెంట్ ఆదుకోవట్లేదు సార్. పొగాకు మా ప్రాంతంలో రైతులు ఒక 5-6 చనిపోయారు సార్. పొగాకు బాగా రైతులు ఎక్కువగా పొగాకు పండించారు సార్. ఓకే, దాన్ని ఎవరు కొంటలేదు సార్. అది ఇబ్బంది, రైతుల్లో బాగా వ్యతిరేకత ఉంది సార్. ఓకే, ఇంకా వేరే అంశాలండి, అవినీతి వీటికి సంబంధించి లేకపోతే పాలనకి సంబంధించి? అంటే రేషన్ డీలరు ఇప్పుడు 50 సంవత్సరాలు దాచిన 60 సంవత్సరాలు దాచిన వాళ్ళు ఇంటికి పంపించాలన్నారు సార్. అదేమి జరగట్లేదు సార్. ఓకే, అది జరగట్లేదంటే మొన్నే కదా జరిగింది, మొన్నే కదా రేషన్ తీసుకుంది. ఇప్పుడే దాని మీద తీర్పు ఇచ్చేయకూడదుగా మనం. జరిగిందే మొన్న కదా, రేషన్ తీసుకుందే మొన్న ఈ మధ్య కదా. 15వ తారీఖు లోపల ఇవ్వచ్చు, 15వ తారీఖు. అప్పుడే మనం దాని మీద తీర్పు ఇచ్చేయకూడదుగా, అభిప్రాయం ఏర్పరచుకోకూడదుగా. ఒకటి రామకృష్ణ గారు, ఒకటి గతంలో ఈ బియ్యం కొన్న తర్వాత వెంటనే పడలేదు, 3-4 నెలలు 5-6 నెలలు కూడా ఆ బియ్యానికి డబ్బులు పడని పరిస్థితి ఉంది. కానీ ఇవాళ 48 గంటల్లో పడుతుందని చెప్పి అంటున్నారు. నాకు కూడా అది స్వీయ అనుభవమే. ఎందుకంటే నాకు సంబంధించి కూడా 24 hours లోనే పడిపోయింది ఆ బియ్యం కొన్న వెంటనే. మరి దీని మీద కూడా రైతులు సంతృప్తిగా ఉన్నారు లేరా? ధాన్యం కొనుగోలు. రామకృష్ణ గారు ఉన్నారా? ఓకే, ఆయన కట్ అయ్యారు. మస్తాన్ రావు గారు, ఈ రేషన్ బియ్యం మీద చాలా ఎక్కువ వాయిస్ వస్తున్నదని మన కాలర్లో కూడా చాలా మంది మాట్లాడారు.